అఘోరాలు నాగసాధువులు వీళ్ళిద్దరూ శివుణ్ణి పూజించే వాళ్ళైనా వీళ్ళిద్దరి ఆచారాలు పాటించే నియమాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. నిజానికి ఆ మహాశివుణ్ణి ఎంతో నిష్ఠతో పూజించే వాళ్ళు మాంసాహారాన్ని అస్సలు ముట్టరు. కానీ అఘోరాలు మేము శివభక్తులమని చెప్పుకుంటూ ఎందుకు మనుషుల పచ్చి మాంసాన్ని తింటారు. అంతేకాదు ఆడవాళ్ళతో శారీరకంగా కలుస్తారు. ముఖ్యంగా ఆడాఘోరీల పీరియడ్స్ టైంలోనే అఘోరాలు వాళ్ళతో శారీరకంగా కలుస్తారు. అసలు అఘోరాలు చనిపోతే వాళ్ళని ఏమని పిలుస్తారు, వాళ్ళ యొక్క అంత్యక్రియలు ఎలా చేస్తారు, అసలు అఘోరాలు ఎలా బ్రతుకుతారు, అఘోరాల యొక్క రహస్య జీవితం గురించి నేను ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్పబోతున్నాను. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బూడిద కప్పుకున్న శరీరం, చేతుల్లో మనిషి పుర్రెలు, అఘోరాలు నాగసాధువులు తప్ప మామూలు మనుషులు వెళ్ళడానికి కూడా భయపడే విధంగా శ్మశానంలో వారి పూజలు. ఈ అఘోరాలు అక్కడ పూజలు చేస్తారు, కానీ అఘోరాల జీవితం కేవలం పూజలు ధ్యానానికి మాత్రమే కాదు. వాళ్ళ పనుల్లో శవాలు తినడం, మంత్రాలు చదవడం, ఇంకా మనకి అర్థం కాని పనులు చేయడం లాంటివి చాలానే ఉన్నాయి. ఈ అఘోరాల జీవితం, వాళ్ళు చేసే పూజలు, వాళ్ళకున్న శక్తుల గురించిన రహస్యాలు ఎప్పటి నుండో ఈ సమాజంలో ఎంతో రహస్యంగా ఉన్నాయి. వారికి జీవితానికి చావుకి మధ్య తేడా ఉండదు. మనం అఘోరాల గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే అసలు అఘోరా అంటే అర్థం ఏంటో మనం ముందుగా తెలుసుకోవాలి. అఘోరా, సాధు, ఈ పేరులోనే ఒక రహస్యం ఉంది. సంస్కృతంలో అఘోరా అంటే వెలుగు వైపు వెళ్ళేవాడు అని అర్థం. ఈ పదం చాలా పవిత్రమైంది. ఇది మనిషిని అన్ని చెడుల నుండి కాపాడుతుంది అని వారు నమ్ముతారు. వాళ్ళ జీవితంలో చేసే ప్రతిదీ మన సమాజానికి, మనం రోజువారీ పాటించే సాంప్రదాయాలకి పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. శ్మశానంలో బూడిద పూసుకున్న, మెడలో ఎముకల మాల, వాళ్ళ చేతుల్లో మనిషి పుర్రే, వాళ్ళ కళ్ళల్లో ఒక వెలుగును చూస్తే ఎవరైనా భయపడతారు. నల్లటి బట్టలు వేసుకున్న ఈ అఘోరాలు ఒక రహస్య ప్రపంచంలా కనిపిస్తారు. అఘోరాలు తమ జీవితాన్ని మామూలు మనుషుల ఆలోచనలకి అందకుండా బ్రతుకుతారు. మనలో చాలామంది మాంసాహారం తింటారు, కానీ అఘోరాలు చనిపోయిన వారి పచ్చి మాంసాన్ని తింటారు. వాళ్ళు మనిషి పుర్రెలో భోజనాన్ని చేస్తారు. దాన్ని కపాలం అంటారు. కపాలంలో భోజనం చేయడాన్ని అది శివుడి యొక్క కపాలం పట్టుకున్నట్టుగా వాళ్ళు భావిస్తారు. ఆ మహాశివుడి రూపం ఏదైనా పవిత్రమైనదే అని వాళ్ళు నమ్ముతారు. అది శవమైన, మలమైన వాళ్ళకి అది అపవిత్రం కాదు. అయితే వాళ్ళు వాళ్ళ యొక్క శరీరం మీద ఆ శ్మశాన బూడిదని ఎందుకు పూసుకుంటారు అంటే దీని వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఆ బూడిదలో కాల్షియం, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మ రోగాలు రాకుండా వాళ్ళని కాపాడతాయి. ఎందుకంటే అఘోరాలు స్నానం చేయరు, కానీ నాగసాధువులు స్నానం చేస్తారు. అయితే అఘోరాలు కాళీమాతని, అలానే ఆ మహాశివుడిని గురువుగా భావిస్తారు. ఆ మహాశివుడు పుర్రెలమాల వేసుకున్నట్టే అఘోరాలు కూడా శవాల పుర్రెలమాలను వేసుకుంటారు. అయితే అఘోరాల్లో కొంతమందికి నచ్చని విషయం ఏమిటంటే వాళ్ళు శారీరక సంబంధాల గురించి మాట్లాడే విధానం. అఘోర సాధువులు నాగసాధువులాగా బ్రహ్మచర్యం పాటించరు. వాళ్ళ ప్రకారం లైంగిక సంబంధాలైనా, చేయకూడని పనులైనా జీవితంలో అన్నిటినీ అంగీకరించాలి. బూడిద పూసుకున్న ఈ అఘోరాలు శ్మశానంలో శవాల మాంసం తింటారు. అలా తినే ముందు ఆ శవాలతో సంపర్కం కూడా చేస్తారు. ఇక్కడితో ఆగకుండా ఆడవాళ్ళకి పీరియడ్స్ వచ్చినప్పుడు, అంటే ఆడవాళ్ళు పీరియడ్ టైంలో ఉన్నప్పుడు వాళ్ళతో శారీరకంగా కలుస్తారు. అయితే ఇది విన్నప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది, వీళ్ళు ఎలా సాధువులు అవుతారు అని. సమాజంలో సాధువులు బ్రహ్మచర్యం పాటించాలి అని అంటారు, కానీ అఘోరాలు అలా ఉండరు. వాళ్ళు తినే తిండి కూడా సాధువులా ఉండదు. మాంసం, అలానే మద్యం, అలానే గంజాయి తాగే అఘోరాలు తమ శివుడు పూజారులమని ఎందుకు చెప్పుకుంటారో తెలుసా? శ్వేతాశ్వేతర ఉపనిషత్తుల్లో ఆ మహాశివుణ్ణి అఘోరనాథుడుగా పిలుస్తారు. అఘోరాలు శివుణ్ణి ఆ రూపంలోనే పూజిస్తారు. అసలు ఎందుకు అఘోరాలు శవాలతో, అలానే ఆడాఘోరాలకి పీరియడ్స్ టైంలోనే ఎందుకు వాళ్ళతో సంభోగం చేస్తారు అనేది ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న. దానికి అసలు కారణం ఏంటంటే వాళ్ళు ఆ సమయాల్లోనే కలవడం వల్ల వాళ్ళకి శక్తి వస్తుంది అని వాళ్ళు నమ్ముతారు. అఘోరాలు సాధారణంగా సమాజం వద్దనుకునే చెత్త వస్తువులనే వాడుకుంటారు. మనుషులు విసర్జించిన మలం, మూత్రం, ఆ శవాల యొక్క వ్యర్థ పదార్థం కూడా వాళ్ళ పూజల్లో భాగమైనని వాళ్ళు చెప్తారు. శివుడు అన్నిట్లో ఉంటాడని, అది ఎంత అసహ్యమైనదైనా సరే వాళ్ళు దాన్ని స్వీకరించాలి అని వాళ్ళు చెప్తారు. సాధారణ మానవుల నుండి అఘోరగా మారే ప్రక్రియ ఎలా ఉంటుంది అంటే అసలు ఒక మనిషి అఘోరగా మారాలంటే ఏమేమి నియమాలు పాటించాలో, ఏమేమి చేయాలో ఇప్పుడు చూద్దాం. అఘోరగా మారాలి అంటే అది అనుకున్నంత సులభం కాదు. ఇది మామూలు మనిషి జీవితం కన్నా పూర్తి భిన్నంగా ఉంటుంది. ఎవరైనా అఘోరిగా మారాలి అని అనుకుంటే మొదటగా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని దూరంగా ఉంచాలి. బంధుత్వాల్ని, అలాగే స్నేహితులందరినీ వదిలేసి, వాళ్ళ పేరును కూడా వాళ్ళు వదిలేసి మేము సమాజంలో చనిపోయాము అని వాళ్ళ పేరు మీద వాళ్ళే పిండ ప్రదానం చేసుకోవాలి. అంటే వాళ్ళు బ్రతికే ఉన్నా ఇకపై అన్ని బంధాలు వదులుకున్నారని ప్రపంచానికి చెప్పాలి. ఇప్పుడు వాళ్ళకి కుటుంబం లేదు, ఇల్లు లేదు, ఈ ప్రపంచంలో వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. అప్పుడే ఒక మామూలు మనిషి అఘోరగా మారే ప్రయాణం మొదలవుతుంది. అఘోరి అవ్వడానికి వయసుతో సంబంధం లేదు.
కులం మతం కూడా ఇక్కడ తేడా లేదు. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా అఘోరగా మారవచ్చు. ఆడవాళ్ళు కూడా అఘోరిగా మారతారు. మహాశివుని యొక్క దారిలో నడవాలనుకుంటే ఎవరికైనా ఇది వర్తిస్తుంది. అఘోరగా మారే ప్రక్రియలో వాళ్ళు వేసే మొదటి అడుగు వాళ్ళు ఒక గురువుని వెతకడం. ఇది వాళ్ళకి చాలా ముఖ్యమైనది. అయితే ఎవరైనా అఘోర అవ్వాలనుకునే వాళ్ళకి మానవ మనిషి అయినా ఎవరైనా గురువు దొరకకపోతే ఆ కాలభైరవున్నే వాళ్ళు గురువుగా స్వీకరిస్తారు. ఇప్పుడు అఘోర అవ్వాలనుకున్న వాళ్ళు జీవితంలో చాలా మందే ఇలా చేస్తున్నారు. ఇంకా దీని తర్వాత వచ్చే అతిపెద్ద పని పిండ ప్రదానం. అంటే ఈ సమాజం దృష్టిలో మీరు చనిపోయారని బ్రతికున్నప్పుడే మీకు మీరే పిండం పెట్టుకోవాలి. ఇలా అఘోర మార్గంలో వెళ్ళాలి అని అనుకునేవారు వాళ్ళకి గురువు దొరికాక వారికి వారే పిండం పెట్టుకుంటారు. అంటే ఈ సమాజం ఈ ప్రపంచం నుండి విడిపించుకోవడం అన్నమాట. ఈ ప్రపంచంలో మీకు ఎటువంటి సంబంధం ఉండదు, కుటుంబం ఉండదు. ఇకపై మీరు కేవలం శివుడి కోసం పూజ చేసేవాళ్ళు మాత్రమే. అలా వారు అఘోర అవ్వడానికి బాంధవ్యాలను వదులుకొని కాశీ కానీ ఇంకా ఎక్కడైనా ఒక అఘోర గురువుని మీ గురువుగా స్వీకరించుకొని అలా ఆయన కింద వారు ఒక శిష్యుడు అయ్యాక వారికి అఘోరాలు ఒక రహస్య మంత్రాన్ని చెప్తారు. ఇది మామూలు మంత్రం కాదు. ఈ మంత్రాన్ని ఒక్కరోజు కూడా ఆపకుండా ఏకంగా 12 సంవత్సరాలు జపించాలి. 12 సంవత్సరాల్లో ఏ ఒక్కరోజు కూడా ఆపకుండా 12 సంవత్సరాలు ఈ మంత్రాన్ని జపించిన వాడు మాత్రమే అఘోర అవ్వడానికి అర్హుడు. అఘోరాలు 3 రకాల పూజలు చేస్తారు. మొదటిది శివ సాధన, రెండవది శవ సాధన, 3 శ్మశాన సాధన. ఈ 3 పూజలు శ్మశానంలోనే చేస్తారు. పూజలు మొదలుపెట్టే ముందు అఘోరాలు తమ శరీరం మీద శ్మశానంలో బూడిద పూసుకుంటారు, నల్లటి బట్టలు వేసుకుంటారు. తర్వాత రహస్యమైన పూజ మొదలవుతుంది. అయితే ఈ 3 పూజలు ఏమిటో ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. నెంబర్ 1 శివ సాధన. అఘోరాలు మంత్ర విద్యలో చాలా తెలివైన వాళ్ళు, చాలా ఆరతీరిన వాళ్ళు. ఈ పూజ రాత్రి చీకటిలో శ్మశానాల్లో చేస్తారు. ఈ పూజలో శవానికి మాంసం మద్యం నైవేద్యంగా పెడతారు. పూజ యొక్క చివరి భాగంలో శవం యొక్క ఆత్మ వాళ్ళతో మాట్లాడుతుంది అని వారు చెప్తారు. ఈ పూజలు ఎక్కువగా అస్సాంలో ఉన్న కామాఖ్య పీఠం, మహారాష్ట్రలో త్రయంబకేశ్వర్, ఉజ్జయిని, అలానే కాశీ తారాపీఠం శ్మశానాల్లో ఇవి ఎక్కువగా చేస్తారు. అక్కడ అఘోరాలు మాత్రమే ఉండడానికి అనుమతిస్తారు. రెండవ పూజ శవ సాధన. ఇందులో అఘోరాలు శవం దగ్గర కూర్చొని ఆ శవానికి మాంస మద్యం పెడతారు. తర్వాత ఆ శవం మీద కాలు పెట్టి ఆ శవం మీద నిలబడతారు, శివుడి ఛాతి మీద పార్వతీదేవి కాలు పెట్టినట్టుగా. ఇలా గంటల తరబడి ఆ శవం మీద అఘోరాలు కాలు పెట్టి తమ శక్తులను పెంచుకుంటారు. ఇక మిగిలింది 3వ పూజ శ్మశాన సాధన. ఈ పూజ శవ సాధన శివ సాధన కన్నా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇందులో అఘోరాలు చనిపోయిన వారి కుటుంబాన్ని కూడా ఆ పూజలో కలుపుతారు. ఆ శవం బదులు ఆ శవం యొక్క పీఠాన్ని పూజిస్తారు. దానికి ప్రసాదం, మాంసం, మద్యం బదులు పాలతో చేసిన పదార్థాన్ని మాత్రమే పెడతారు. ఇలా అఘోరాలు మెయిన్గా 3 సాధనలు శ్మశానంలో చేసి తమ శక్తిని పెంచుకుంటారు. జంతువులను బలివ్వడం వాళ్ళ పూజల్లో ఒక భాగం. అఘోరాలు గంజాయి తాగుతారు, కానీ ఆ మత్తులో కూడా వాళ్ళకి తమ గురించి తమకు పూర్తిగా తెలుసు. వాళ్ళు చేసే పూజలు, వాళ్ళ జీవితం అన్నీ శివుడితోనే ముడిపడి ఉంటుంది. ఇప్పుడు అఘోరాల యొక్క అంత్యక్రియలు ఎలా జరుగుతాయో, వాళ్ళ యొక్క దహన సంస్కారాలు ఎలా జరుగుతాయో, వాళ్ళని ఎలా కాలుస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. అఘోరాల యొక్క అంత్యక్రియలు హిందూ ధర్మంలో ఉన్నట్టుగానే ఉంటుంది, కానీ ఇందులో కొన్ని ప్రత్యేకమైన పనులు చేస్తారు. ఒక్క అఘోరాలు లేదా అఘోరి మరణించినప్పుడు అతని శరీరాన్ని సాధారణ పద్ధతిలో దానం చేయరు. గంగా, యమున లాంటి పవిత్రమైన నది ఒడ్డున చేస్తారు. ఇక్కడ అఘోర చనిపోయినప్పుడు అఘోర యొక్క శవాన్ని మామూలు మనిషి యొక్క శవంతో కలిపి దాంతో పాటుగా అఘోర యొక్క శవాన్ని కాలుస్తారు. ఇలా ఎందుకు చేస్తారు అని అంటే, ఒక సాధారణ శవాన్ని అఘోరతో కలిసి కాల్చినప్పుడు అఘోరతో పాటు ఆ శవానికి కూడా మోక్షం లభిస్తుందని వాళ్ళు నమ్ముతారు. అయితే అఘోరాలు వాళ్ళ తోటి అఘోరాల యొక్క మాంసాన్ని ఎప్పుడు తినరు. ఈ విధంగా అఘోరాల యొక్క అంత్యక్రియలు జరుగుతాయి. అఘోరాలు వారు చేసే పూజలు, మంత్రాల ద్వారా వాళ్ళకి శక్తులు వస్తాయని వారికి తెలుసు. ఈ శక్తులనే వాళ్ళు సిద్ధి అంటారు. ఈ శక్తుల ద్వారా వాళ్ళ శరీరాన్ని, వాళ్ళ మనసుని, అలానే ఇంకా చాలా వాటిని వాళ్ళు కంట్రోల్ చేసుకోగలరు. ఇలా అఘోరాలు తంత్ర విద్యలో ఆరితేరడం వల్ల వారికి ముఖ్యంగా 6 శక్తులు అనేవి లభిస్తాయి. అవేంటో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. మొదటిది ఇచ్చిత అవత శక్తి. ఈ శక్తి అఘోరాలకి ఇతరుల యొక్క కోరికను తీర్చగల శక్తిని వాళ్ళకిస్తుంది. ఇది వరం ఇచ్చే శక్తి. అది డబ్బు కోరికైనా లేదా శాంతి కోరికైనా ఈ శక్తితో వాళ్ళు ఇతరుల కోరికలను తీర్చగలుగుతారు. రెండవది యాచ శక్తి. శక్తి అఘోరాలకు తమ సొంత కోరికలను తీర్చుకునేలాగా చేస్తుంది. అది ఏ వస్తువైనా సరే, ఏదైనా సరే. మూడవ శక్తి క్రియాశక్తి. ఈ శక్తితో వాళ్ళు కనిపించని వాటిని చూడగలుగుతారు, వినిపించిన శబ్దాలను వినగలుగుతారు. అంటే ఈ శక్తితో వారు దేవులని, ఆత్మలని, ఇంకా కనిపించిన శక్తులతో మాట్లాడగలుగుతారు. ఇంకా అఘోరాల యొక్క 4వ శక్తి శ్రమశక్తి. ఈ శక్తి ద్వారా అఘోరాలు ఎప్పుడు అలసిపోరు. అలా అలసిపోకుండా వారు ఎంతసేపు అయినా పూజలో లీనమై ఉండగలరు. అలా ఉండేలాగా ఈ శక్తి వాళ్ళకి, అఘోరాలకి ఒక శక్తిని ఇస్తుంది. ఇంకా 5వ శక్తి ప్రవేశ ఆవతి శక్తి. ఈ శక్తి ద్వారా అఘోరాలు 3 కాలాలను చూడగలరు.
చూడగలరు. అంటే దీని ద్వారా గతం, వర్తమానం, భవిష్యత్తులో జరిగే విషయాలను కూడా చూడగలరు. ఇది వాళ్ళకి భవిష్యత్తు చెప్పే ఒక శక్తిని ఇస్తుంది. చివరగా 6వ శక్తి సౌమ్య శక్తి. ఈ శక్తి అఘోరాలకి వాళ్ళ మనసుని, శరీరాన్ని కంట్రోల్ ఉంచడానికి సహాయపడుతుంది. ఈ శక్తితో వాళ్ళు తమ మనసుని ఏ స్థితిలోనైనా స్థిరంగా ఉంచుకోగలరు. అన్ని కోరికలను జయించగలరు. ఈ 6 శక్తులు అఘోరాలని మామూలు మనుషుల కన్నా గొప్ప వాళ్ళని చేస్తాయి. ఈ 6 శక్తులే మామూలు మనుషులకి అలానే అఘోరాలకు ఉండే అతిపెద్ద డిఫరెన్సెస్. ఈ శక్తుల ద్వారానే వాళ్ళ జీవితం, చావు మధ్య తేడాలను తెలుసుకోగలరు. ఇంకా అఘోరాలు వాళ్ళ యొక్క పూజలు చేయడానికి భారతదేశంలో ఏ ప్రదేశాలు ఎక్కువగా ఇష్టపడతారో, ఎక్కడ ఎక్కువగా వాళ్ళ యొక్క పూజలు చేస్తారు అని అంటే వారణాసిలోని మణికర్ణికా ఘాట్. దీన్ని మహాశ్మశానం అంటారు. ఇక్కడ పగలు రాత్రి అంత్యక్రియలు జరుగుతూనే ఉంటాయి. ఈ మణికర్ణికా ఘాట్ని అఘోరాలు ప్రత్యేకమైన స్థలంగా భావిస్తారు. దీని వెనక కారణం అక్కడ ఉన్న బాబా విశ్వనాథుడి యొక్క గుడి, ఇంకా గంగానదిలో 24 ఘాట్లు. ఇక్కడ అఘోరి తాంత్రికలు రహస్య పూజలు చేస్తారు. ఈ ఘాట్ అఘోరాల యొక్క తంత్ర పూజలకి చాలా కాలం నుండి ముఖ్య కేంద్రంగా ఉంది. కానీ వారణాసితో పాటు భారతదేశంలో చాలా ప్రదేశాల్లో అఘోరాలు పూజలు చేస్తారు. ఆ ప్రదేశాల గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా తారాపీఠం. పశ్చిమ బెంగాల్లో ఉన్న ఈ ప్రదేశం తాంత్రిక పూజలకు చాలా ప్రసిద్ధి. ఈ తారాపీఠం తంత్ర పూజల్లో ముఖ్యమైనది. ఇంకా ఇక్కడ ఆ పార్వతీదేవి యొక్క కన్ను విష్ణు యొక్క సుదర్శన చక్రంతో తెగి పడిపోయిందని, అందువల్లే ఈ ప్లేస్ అనేది అఘోరాలకి అతి ముఖ్యమైనదిగా వాళ్ళు భావిస్తారు. రెండవ ముఖ్యమైన ప్రదేశం ఇంగ్లాజ్ ధామ్. ఇది ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది. ఈ ఇంగ్లాజ్ దేవి యొక్క శక్తిపీఠం హిందూ ధర్మంలో చాలా పవిత్రమైనది. ఇక్కడ దేవి యొక్క తలభాగం పడడం వల్ల ఇంగ్లాజ్ మాతను అఘోరాలు వాళ్ళ యొక్క ముఖ్య దేవతగా కూడా పిలుస్తారు. ఇంకా అస్సాంలోని కామాఖ్య దేవి గుడి. ఈ గుడి కూడా భారతదేశంలోని ముఖ్యమైన శక్తిపీఠాల్లో ఒక ప్రదేశం. తంత్ర పూజలకు కూడా ఇది చాలా ప్రసిద్ధి. ఇక్కడ ఆ దేవత యొక్క యోని భాగం పడడం వల్ల ఇక్కడ అఘోరాలు తాంత్రిక శక్తులతో వాళ్ళ రహస్య శక్తులు పొందడానికి ఇక్కడ పూజలు చేస్తారు. ఈ స్థలం కూడా అఘోరాలకు చాలా ముఖ్యమైనది. ఇంకా వీటితో పాటు చిత్రాకూట్, జగన్నాథ్, పూరి, కలకత్తాలోని కాళీ మందిరం లాంటి ప్రదేశాలు అఘోరాలకు వాళ్ళు పూజలు చేసే ప్రధాన ప్రాంతాలుగా ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. అఘోరాల గురించి నాకు తెలిసిన విషయాలు కొన్ని చెప్పాను. ఇంకా అఘోరాల గురించి చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవన్నీ చెప్పుకుంటూ వెళ్తే ఈ వీడియో లెంత్ సరిపోదు. కాబట్టి ఈ వీడియోని ఇక్కడే ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.